హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము నిమ్మకాయ పచ్చడి పెడుతున్నాం. సో దానికి కావాల్సిన పదార్థాలు నిమ్మకాయలు, ఉప్పు అండ్ పసుపు, చాకు. ఇవి ఫస్ట్ మనము వీటిని ఊరియాలి, ఊరబెట్టాలి. అట్లా కాదు, ఊరబెట్టాలి. సో దాన్ని ఎలా ప్రాసెస్ అనేది మేము చూపిస్తున్నాం ఇప్పుడు. ఇగో ఫస్ట్ దీన్ని నీట్గా కడిగి ఒక దాంట్లో వేసుకొని వాటిని శుభ్రంగా తుడుచుకోవాలి. సో ఎలా ఇప్పుడు చూసుకుందాం. సో కడిగి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత వాటర్ లేకుంటే ఇట్లా కాటన్ క్లాత్తో ఇలా మంచిగా నీట్గా శుభ్రంగా చూసుకుంటుంది. ఇలా నీళ్ళు లేకుండా వీటిని క్లీన్ చేసుకోవాలి. అలా ఒక్కొక్క పండు తీసుకొని మంచిగా నీట్గా తుడుస్తామండి. తుడిచినాక చెప్పారు చూడండి, ఇలా తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకొని మంచిగా అసలు ఆటలు అనే పక్క చుక్క కూడా ఉండొద్దు, ఇక్కడ రాపు కూడా ఉండొద్దు. తుడుచుకోవాలి, ఇట్లా తుడిచేసుకోవాలి. ఇలా కోసుకోవాలండి. ఒక దాంట్లో 4 పొడుగులు కొయ్యాలి. అడ్డం అస్సలు అడ్డంలో వేయద్దు. చూడండి, ఇట్లా కొయ్యాలి. చూడండి, ఇంకో ఇలా కొయ్యాలండి. ఇలా కోసి అన్నీ ఇట్లా కోసుకున్నాక మనం కొన్ని కోసి మళ్ళా పిండి దాంట్లో కోసుకోవాలి. కోసినాక చూడండి, ఇట్లా వండుకోవాలండి. అన్నీ ఈ చిన్న ఉన్నాయి కాబట్టి 2 వేస్తున్నా. ఇగో ఇట్లా వేసుకోవాలి. ఒక 10 కాయలు, చిన్నవి కాబట్టి 10 కాయలు, పెద్ద అయితే ఒక 5 కాయలు కాదు. ఇవి 50 కాయలు ఉన్నాయి. పిండి మొత్తం పిండేసుకోవాలి. పిండినాక పసుపు ఉప్పు కలుపుకోవాలి. ఇవి నాటకాయలండి, అందుకే చిన్నగా ఉన్నాయి. మంచిగా పులుపు ఎక్కువ ఉంటుంది. చూడండి, ఉప్పు ఇంకోండి ఒక 1/2 కేజీ. ఇది సగం వేసుకున్నాం. ఇది కేజీ ప్యాకెట్, 1/2 కేజీ వేసుకున్నాం చాలు. పసుపు వేసుకున్నామండి, ఇంకో చిన్న ప్యాకెట్ పసుపు కూడా దానికి తగ్గట్టు వేసుకున్నాం. ఇది కూడా సగం ప్యాకెట్ వేసుకున్నాం. వేసుకొని మొత్తం ఇట్లా కలపాలి. చేతితోనే కలుపుకోవాలి. మొత్తం కలిపి ఒక డబ్బాలో వేసుకున్నాం. తీసి డబ్బాలో వేసుకున్నాం మనం. మూడు రోజులు అయినాక చూడాలండి, ఊరిపోతుంది. అప్పుడు కొంచెం కారం కలుపుకుందాం మనం. ఇంతే అండి. బాగుంది ఇదే కలర్. 3 రోజులు అయినాక తీస్తుందాము. సో ఎన్ని రోజులు దాకా ఉంటుంది అంటే పచ్చడి? ఎన్ని రోజులైనా ఉంటుంది నిమ్మకాయ పచ్చడి. ఇంతే అండి. 3 రోజులు అయినాక చూపిస్తాం మళ్ళీ మీకు, అప్పుడు చూడండి. 12 seconds later, 3 days later, 3 weeks later. చూడండి, మళ్ళీ పెట్టినాం కదండి చట్నీ మనము. ఇంకో 9 రోజులు అయింది. చూడు, మంచిగా అయింది. చూడండి, ఇప్పుడు మన ఇష్టం కారం కలుపుకోవచ్చు, మసాలా కలుపుకొని తాలింపు వేసుకోవచ్చు. ఇంకొక వారం అయితే ఇంకా బాగా అవుతాయి.
ఇట్లనే కలుపుకోవాలి. చూడండి కొన్ని నిమ్మకాయ పచ్చడి కొంచెం తీసుకున్నాము. ఇందులోకి ఇంకో చూడండి ఆవాలు వేయించుకున్నామండి. ఇంకో ఆవాలు వేసుకున్నాం. ఒక 4 స్పూన్లు వేసుకున్నాం. వేయించుకొని పొయ్యి ముట్టించిన ఒక 4 స్పూన్లు వేద్దాం. ఇంకో చూడండి కొంచెం లైట్గా 3 చాలండి. 3 సరిపోతాయి, ఎక్కువ వేసుకోవద్దు ఆవాలు. ఇంకా చూడండి ఈ స్పూన్ వేయించుకున్నాము. చిన్న మంట పెట్టి చూడండి ఫ్రై అయినాయి. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుంటాం. ఒక స్పూన్ అంతా జీలకర్ర ఇందులోనే చూడండి. కొంచెమే కదా కాబట్టి ఇట్లా వేసుకున్నా. ఎక్కువ అయితే వేరేగా వేయించుకోవాలి. చూడండి చాలు, బంద్ చేసుకున్నాం. ఇంకా మంచిగా అయినాయి ఫ్రై. చాలు బంద్ చేసుకున్నాం. మిక్సీ పట్టుకున్నాం చల్లగా అయినా. ఇంకోండి మిక్సీ గిన్నెలు వేసుకొని మిక్సీ పట్టుకొని వద్దాం. చూడండి ఇందులో ఇంత కారం, ఇంత గిలాస్ ఉందా చిన్నది. ఎందుకంటే ఇవి ఒక 15 ఉంటాయండి, ఎక్కువ ఉండవు. 15 కాయలు, అందుకు 1 గ్లాస్ కారము. ఇలా పట్టుకున్నాం కదా మిక్సీలో. ఆవాలు, జీలకర్ర పొడి చూడండి మొత్తం వేసేసుకున్నాం. కొంచెం మెంతి పొడి వేద్దాం. నా దగ్గర ఉంటుంది కదా మెంతి పొడి. చూడండి ఇంకో ఒక స్పూను, 2 స్పూన్లు వేసిన చాలు, ఎక్కువ వేసుకోవద్దు. ఇంకా ఇట్లా కలుపుకోవాలండి. కావాలన్నప్పుడు మనం పచ్చడి తాలింపు వేసుకోవచ్చు. చట్నీ ఇంకొక 15 రోజుల దాకా ఉంచి ఇట్లనే అప్పుడు ఉప్పు కారం చూసుకొని తాలింపు వేసుకున్నాం. ఇంతే అండి చట్నీ రెడీ. నిమ్మకాయ చట్నీ, నిమ్మకాయ చట్నీ రెడీ. ఇంతే అండి. ఒక దాంట్లోకి వేసేసుకున్నాం. చూడండి ఇందులోకి వేసుకుందాం. కావాలన్నప్పుడు అప్పుడు మనం తాలింపు వేసుకోవచ్చు. ఇంతే అండి, తీసి పెట్టేసుకుందాం. అంతే అయిపోయింది చట్నీ రెడీ. నిమ్మకాయ చట్నీ బాగుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. సరే అండి, బాయ్ అండి.